నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఇది ఒక సినిమా కథ. పక్కా ప్లాన్. పాత సినిమాలో కౌబాయ్లు నటించిన చిత్రంలో ఇలాంటి దొంగతనాలే జరిగి ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగింది? బంగారం తక్కువ ధరకి ఇస్తామంటే 20 మందితో కూడిన ముఠా సభ్యులు సికింద్రాబాద్లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారస్తులను మోసం చేసి 48 లక్షలకు కాల్ చేసి తప్పించుకొని తిరుగుతున్న 18 మందిని మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు రాచకొండ ఎస్వేటీ కానిస్టేబుల్గా, నిందితుల్లో ఒకరు నార్త్ జోన్ డీసీపీ పెరుమాల్ రశ్మి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నిందితులు చంద్రశేఖర్ వర్మ, నాగరాజు కుమార్ వర్మ, ప్రవీణ్ చారి, మీసాల కేశవులు, కానిస్టేబుల్ విజయ్ శేఖర్, వినోద్ కుమార్, రాంబాబు నాయక్, భానుప్రకాష్, షేక్ నబీ, ఉమా మహేష్, వెంకటేష్, రాధా, శ్యామ్, తిరుమలేష్, దినేష్, రోషన్, అరవింద్, రాజేష్, సురేందర్లు ఒక ముఠాగా ఏర్పడి మోండా మార్కెట్లోని బంగారు వ్యాపారి హరిలాల్ దగ్గరికి రాధాశ్యామ్ అనే వ్యక్తి వెళ్ళి బంగారంలో 5% డిస్కౌంట్ ఇస్తామని, దగ్గర బంగారం ఉందని మాట్లాడుకోవడం జరిగింది. ఓ నలుగురు కారులో వచ్చి బంగారు వ్యాపారి హరిలాల్ దగ్గరికి వచ్చి 72 లక్షలు గల ఒక బ్యాగులు పట్టుకొని నలుగురు బయటకు వచ్చారు. అంతకుముందు బంగారం ఉందని నిజమే నమ్మిన బంగారు వ్యాపారి అనుకున్న ప్రకారం డబ్బు ముట్ట చెప్పారు. ఆ తరువాత ఈ నలుగురిలో కారులో వచ్చిన నలుగురు బయటికి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో అక్కడక్కడ ఉన్న ముఠా సభ్యులు ఒకే దగ్గర చేరుకుని దాదాపు 10 నుండి 15 లక్షలు సొంతంగా పంచుకున్నారు. అదే రోజు బంగారం చేతికి రాకపోగా మోసానికి గురయ్యారని భావించిన వ్యాపారి హరిలాల్ వెంటనే గంట వ్యవధిలోనే మార్కెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన మార్కెట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర నేతృత్వంలో ఒక టీం ఏర్పాటు చేసి కారులో వచ్చిన నలుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో వచ్చిన నలుగురు ఆ కారును అద్దెకు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినట్లు డీసీపీ పెరుమాల్ రశ్మి తెలిపారు. ఈ కేసులో రాచకొండ ఎస్ఓటీ కానిస్టేబుల్ కేశవులు ఉన్నట్టు డీసీపీ చెప్పారు. బేరం కుదుర్చుకున్న తర్వాత డబ్బులు ముట్ట చెప్పడంలో ఈ ముఠాలో 28 మంది ఉండగా ప్రస్తుతం 18 మందిని మాత్రమే మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుల దగ్గర నుండి 43 లక్షల నగదు, 59 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సినిమా తరహాలో మోసానికి పాల్పడ్డారు అని డీసీపీ తెలిపారు. నిందితుల దగ్గర నుండి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్, ఒక కియా కార్, 4 ద్విచక్ర వాహనాలు, 23 మొబైల్ స్వాధీనం చేసుకోగా పరాల సురేష్, తేజ, శ్రీకాంత్, సాయిబాబా, ఆటో బాబా, బబ్లు, అశోక్, పాషా, భాస్కర్, మహేష్, ఫారూకులు పరార్లో ఉండగా వీరి కోసం పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేస్ మార్కెట్ పిఎస్లో అయిన డెకాయిటీ కేసు గురించి అలా పెట్టడం జరిగింది ప్రెసిడెంట్. దీంట్లో ప్రెసెంట్లీ 18 అక్యూజ్డ్ ఇవాళ మేము రిమాండ్ చేస్తున్నాము. అండ్ టోటలీ అరౌండ్ 43 lakhs క్యాష్ అండ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 59-60 grams ఆఫ్ గోల్డ్ సీజ్ చేసుకోవడం జరిగింది. ఆల్సో ఒక 2 4-wheelers అండ్ 4 2-wheelers ఈ కేసులో మా రికవరీలో ఉంది. సో బేసిక్లీ ఇది స్టార్ట్ అయింది ఆన్ ది 18th ఆఫ్ దిస్ మంత్. 18th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హరిరామ్ అని కంప్లైనెంట్ మార్కెట్ ఏరియాలో ఈజ్ అ మర్చెంట్ బిజినెస్ ఆయనది. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ 4 persons వచ్చి ఆయన షాప్లో ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయనతో పాటు ఉన్న ఒక 2 persons రాధేషా అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక 72 lakhs వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు, క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది. సో ఈ కంప్లైంట్లో మేము అంతా వెరిఫై సీసీటీవీస్ అన్ని రకాలుగా వెరిఫై చేస్తున్న క్రమంలో ఇనిషియల్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక 4-wheeler వెహికల్లో
పర్సన్స్ వచ్చారు, బిల్డింగ్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత SOT రాచకొండ అని క్లెయిమ్ చేశారు. దే క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అమౌంట్ తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనీషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళని పట్టుకున్నాము. సో అక్కడి నుంచి మొత్తం స్టోరీ రివీల్. సో ఈ రాధేశ్యామ్ అనే పర్సన్ మీడియేటర్గా యాక్ట్ చేశాడు. రాధేశ్యామ్ ఈ కంప్లైనెంట్కి చెప్పాడు ఏంటంటే, ఇట్లా 1 kg గోల్డ్ ఉంది, 5% డిస్కౌంట్లో మార్కెట్ రేట్కి తక్కువలో ఇప్పిస్తాము. సో మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే మీ విల్ ఆ గోల్డ్ మీకు ఇస్తాము అని అట్లా అక్కడి నుంచి డీల్ స్టార్ట్ అయింది. సో ఆ రాధేశ్యామ్ అనే పర్సన్ ఇట్లా ఆయనకి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో ఇంట్రడ్యూస్ చేయించాడు. ఇది సింధీ బేకరీ అని ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రాంబాబు, వన్ ఆఫ్ ది అక్యూస్డ్, అండ్ రాధేశ్యామ్ కంప్లైంట్తో పాటు ఆ రూమ్కి ఆ క్యాష్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ కన్ఫర్మ్ చేసుకున్న టైంలో ఈయన ఫోన్ చేసి చెప్పారు కన్ఫర్మ్ అయింది, ఉంది అమౌంట్ అని. సో వైల్ దే వర్ వెయిటింగ్, ఆ టైంలో ఈ 4 persons ఇన్ కార్లో వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇనీషియల్ మా సస్పిషన్ ఈ మెయిన్ మీడియేటర్ ఎవరు ఈ డీల్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ పర్సన్ మీదనే ఫస్ట్ సస్పిషన్ అయింది. సో ఎందుకంటే మమ్మల్ని కూడా కొట్టి తీసుకెళ్లారని చెప్పారు. సో అక్కడ ఇంటర్వ్యూషన్ చేసుకున్న క్రమంలో అంత తెలిసింది ఏంటంటే, రాధేశ్యామ్ అనే పర్సన్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ద syndicate, the entire syndicate who's planned this whole thing. ఇనిషియల్గానే వాళ్ళకి ఇంటెన్షన్ ఏమీ లేదు, గోల్డ్ ఇచ్చే ఇంటెన్షన్ ఏమీ లేదు. ఇట్లా ఈజీ మనీ దొరుకుతుందని వాళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేద్దామని, మా దగ్గర గోల్డ్ ఉంది తక్కువ రేట్కి ఇస్తామని చెప్పేసి ఈ ప్లాన్తో ఒక ఇదంతా కాన్స్పిరసీ చేశారు. సో దీనికి ఈ మొత్తం కేసులో 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కేసు ఒక పార్ట్ ఏమో వీళ్ళు వచ్చి దొంగతనం చేశారు. సో దాన్ని మెయిన్ లీడర్ ఇస్ వర్మ అని ఇద్దరు, వర్మ బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారు. యాక్చువల్లీ కేసు ఎట్లా ఉంది అంటే అసలు మూవీ చేయొచ్చు దీని మీద. వాళ్ళు దొంగతనం చేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్న టైంలో ఇంకో బ్యాచ్ టోటలీ అన్కనెక్టెడ్, వాళ్ళకి ఈ 2 గ్రూప్స్కి కనెక్షన్ లేదు. వాళ్ళు వేరే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా ఆపరేట్ చేసే బ్యాచ్ ఏది ఉందో వాళ్ళు వీళ్ళని ఇంటర్సెప్ట్ చేశారు. బైక్ కోసమని ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బండి మీద అమౌంట్స్ కట్టట్లేదు, బైక్ సీజ్ చేద్దామని ఇంటర్సెప్ట్ చేశారు వీళ్ళని. అండ్ ఇంటర్సెప్ట్ చేస్తున్న టైంలో ఈయన దగ్గర బ్యాగ్ ఉంది. అది తిరుమలగిరి జంక్షన్ వరకు వాళ్ళని ఫాలో చేశారు. ఆ జంక్షన్ దగ్గర కెమెరాస్లో కూడా క్యాప్చర్ అయింది. అక్కడి నుంచి వాళ్ళ లోపల సైడ్కి తీసుకొని వెళ్ళిపోయి ఆ టైంలో ఈ బైక్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి ఏంటి ఆ దాంట్లో ఈయన కొంచెం బ్యాగ్ని హైడ్ చేస్తున్నాడు. అది అబ్జర్వ్ చేసి రోషన్ అనే పర్సన్ హూజ్ ఇన్ ద సెకండ్ గ్రూప్, ఈ బ్యాగ్లో ఏముంది, ఎందుకు దాచిపెడుతున్నావు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్న టైంలో కొంచెం తీసుకొని బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు బైక్స్ తీసుకొని. వాళ్ళు ఓపెన్ చేసి చూసే వరకు అమౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఓవర్ ఇక్కడ దొంగతనం చేశారు వాళ్ళని అక్కడే వదిలేసి బైక్తో పాటు ఈ 2 bikes మీద వచ్చిన ఈ సెకండ్ టీం జవహర్ నగర్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ టీం ఓవర్ డొకైటీ చేశారు. వాళ్ళు కార్లో వెళ్ళిన వాళ్ళేమో ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళిపోయారు, 2-wheeler వాళ్ళేమో ఇక్కడ JBS జవహర్ నగర్ ఇటు సైడ్ తిరుమలగిరి సైడ్ వచ్చేసారు. సో 4-wheelerలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు, ఇట్లా మేము దొంగతనం అది చేసేసాం కదా, ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంది. వీళ్ళేమో ఎవరో వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఇట్లా ఈ కన్ఫ్యూజన్లో అసలు ఇక్కడ ఉంది అని దేవర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. సో ఇప్పుడు నా వెన్ ఆ టీమ్ స్టార్టెడ్ వెరిఫైయింగ్ ఎంత ఫస్ట్ వీ సీజ్ దిస్ ఈ 4-wheelerలో ఉన్న మనుషుల్ని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని ట్రేస్ చేస్తాం. వాళ్ళ త్రూ ఇట్లా ఈ స్టోరీ తెలిసింది. మరి CCTV క్రమంతో 2-wheelers మీద ఎవరు వచ్చారు, మళ్ళీ ఎక్కడికి పోయారు, ఆ రూట్ మొత్తం ట్రేస్ చేస్తాం. ఇప్పుడు జవహర్ నగర్లో ఉన్న వీళ్ళు ఈ 4-5 members ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ఈ 4-5 members ఆ అమౌంట్ని తీసుకొని వెళ్ళి ఇండివిజువల్గా డివైడ్ చేసేసుకొని మళ్ళీ మల్టిపుల్ పార్టీస్కి చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. వాళ్ళకి కూడా అప్పులు కట్టాలన్నా లేదంటే ఇంకేమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఇట్లా స్ప్లిట్ చేసేసుకున్నారు అమౌంట్. ఒక 10 lakhs, ఒక 10 lakhs, 5 lakhs, 8 lakhs. సో చాలా ర్యాపిడ్గా ఇది జవహర్ నగర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏరియాలో చాలా ర్యాపిడ్గా డివైడప్ అయిపోయింది బిట్వీన్ దీస్ 4 people. అండ్ వాళ్ళు ఇంకొక మల్టిపుల్ పర్సన్స్కి అమౌంట్స్ ఇచ్చేసారు. అండ్ ఈ రోషన్ అనే పర్సన్ మ్యాక్సిమం అమౌంట్ ఈయన దగ్గర ఉంది. సో ఈయన అమౌంట్ తీసుకొని గోవాకు కూడా వెళ్ళిపోయాడు. గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఒక చాలా లావిష్గా స్పెండ్ చేస్తాము షాపింగ్ అక్కడ వాళ్ళతో అది వేరే గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ని తీసుకొని వెళ్ళాడు. వీళ్ళతో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక 4-5 ఆయన వేరే ఫ్రెండ్స్తో పాటు గోవాకి వెళ్ళిపోయి అక్కడ లావిష్గా స్పెండ్ చేస్తాము, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొంటాము. అట్లాంటి దాంట్లో హీ హాస్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. పబ్స్కి వెళ్తాము, ఆల్కహాల్, ఈ అన్నిటి మీద హీ హ్యాస్
స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అని ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ కేసులో ఇదంతా వర్కౌట్ చేస్తానికి చాలా మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ వర్క్ ఆన్ దిస్ కేస్, ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్, ఎస్పెషలీ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ హ్యాస్ వర్క్డ్ అవుట్ a lot, and along with our local Mankali division teams, market, SHO, DI, SIs, so multiple teams form అయ్యి ఇట్లా ఈ ఇన్ని CCTVs, more than 100 పైన CCTVsని చెక్ చేస్తూ CDR అనాలిసిస్ చేస్తూ ఆ ఏరియాలో ఎట్లాంటి వెహికల్స్ తిరిగినాయి. ఆల్సో వీళ్ళు వచ్చిన 4-wheeler బండి ఇనీషియల్గా ఏది వేసుకొచ్చారో అది రెంట్ మీద తీసుకున్న బండి, సో ఆ ఓనర్ని ట్రేస్ చేస్తాం జరిగింది. ఆ ఓనర్ త్రూ ఎవరికి ఇచ్చారు, సో ఇట్లాంటి చాలా రకాలుగా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ వేర్ యూస్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా ఒక క్యాష్ ఆల్మోస్ట్ 43 lakhs plus అమౌంట్ వాజ్ రికవర్డ్ త్రూ మల్టిపుల్ సోర్సెస్, బికాస్ దే హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ది అమౌంట్ విత్ ఇన్ 2 days. దే డిస్ట్రిబ్యూటెడ్ ది అమౌంట్ టు మల్టిపుల్ పీపుల్. టోటల్ అమౌంట్ 72 lakhs అని ఇచ్చారండి, రఫ్లీ అప్రాక్సిమేట్లీ 72 lakhs వాజ్ ద కంప్లైంట్. దిస్ ఇస్ ది రికవరీ. దే ఈవెన్ బాట్ సమ్ గోల్డ్ in that time frame. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేస్తారు, వాళ్ళు కొంచెం గోల్డ్ కొనుక్కున్నారు, అదర్ మొబైల్స్ కొనుక్కున్నారు. సో అదంతా ఆల్ ఆఫ్ దట్ హ్యాడ్ టు బి రికవర్డ్ బ్యాక్ అండ్ కలెక్టెడ్. 28 people దీంట్లో అక్యూజ్డ్ అని ప్రెసెంట్లీ మాకు తెలిసింది. దాంట్లో 18 people వీఆర్ రిమాండింగ్ ఇన్ దిస్ కేస్, అండ్ మిగిలిన రెస్ట్ ఆఫ్ దెమ్ వీ విల్ అరెస్ట్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద కమింగ్ డేస్, అండ్ ఫర్దర్ రికవరీస్ కూడా చేసేది ఉంది. అంటే ఈ కేసులో మెయిన్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఈ ఎవరు దొంగతనం చేశారో వాళ్ళ దగ్గర దొంగతనం అయిపోయింది, అండ్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్, ద గ్రేట్ డీటెయిల్ విచ్ దే ప్లాన్డ్ ఇట్ అవుట్, వచ్చి ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తూ, ఆ మీడియేటర్ ఇస్ ఆల్సో ది అక్యూజ్డ్. అసలు హీఈస్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్పిరసీ టు డిఫ్రాడ్ ది కంప్లైంట్. అండ్ ఒరిజినల్ కాన్స్పిరసీ ఇట్లా ఆయనకి అసలు ఇంటెన్షన్, దెర్ వాజ్ నో ఇంటెన్షన్ టు కంప్లీట్ ద డీల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఇట్ వాజ్ అ ఫ్రాడ్ డీల్. సో ఆ మీడియేటరే ఫస్ట్ మెయిన్ అక్యూజ్డ్ వర్మ వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ అయిన కాన్స్పిరసీని అంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్, బికాస్ వాళ్ళ ఎస్కేపింగ్ టైంలో ఇంటర్సెప్టెడ్ బై దిస్ అనదర్ గ్రూప్, అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ దట్ అమౌంట్ చేంజింగ్ హ్యాండ్స్, అండ్ వీళ్ళకి కూడా క్లారిటీ రాలేదు యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ వాళ్ళు కూడా ఒక 1-2 days దేవర్ రోమింగ్ అరౌండ్కి అసలు అమౌంట్ ఎక్కడ పోయింది, డిస్బిలీవింగ్, దేవర్ ఫైటింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ దట్ అంటే ఈ పర్సన్ తీసుకొని వెళ్ళాడంటే ఏమైనా అబద్ధం చెప్తున్నాడేమో. సో వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ సెపరేట్గా తిరుమలగిరి దగ్గర వచ్చి వెరిఫై చేసుకుంటాము నిజంగానే ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందా, లేదంటే ఈ రాంబాబు అనే పర్సన్ అబద్ధం చెప్తున్నాడా. సో మా పోలీస్ పార్టీ ఇంట్రోగేషన్లో కూడా ఇది కొంచెం ఇట్ వాజ్ అ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈ వీళ్ళు ఎట్లా దిస్ ఇస్ అన్బిలీవబుల్, ఈ ఇట్లా ఒక దొంగతనం చేసుకుని వెళ్తున్నప్పుడు ఇంకొక దొంగ వచ్చి ఎట్లా ఇంటర్సెప్ట్ చేసి తీసుకెళ్తారు. సో దీంట్లో ఇప్పుడు ఇంకొకటి విషయము, ఈ రోషన్ అనే పర్సన్ మీద ప్రీవియస్గా కూడా సమ్ కేసెస్ ఉన్నాయి, NDPS కేసు ఉంది అని తెలుస్తుంది. వేరే ఆల్ దీస్ అక్యూస్ మీద కూడా వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ పాస్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా. జనరల్గా అయితే ద ఫస్ట్ డెకాయిటీ చేసిన టీమ్ డీటెయిల్స్ అని చూస్తే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్, అండ్ వాళ్ళు తెచ్చుకున్న పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఒక 5 persons ఒక్కొక్క పర్సన్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు, ఒక 10th class అట్లా వరకు చదువుకున్నారు అందరూ. సో ఈ అన్నిటికీ మెయిన్ ఇష్యూ ఇస్ స్టార్టింగ్ పాయింట్ విచ్ వీ వుడ్ లైక్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఇస్. ఇట్లా తక్కువ రేట్లో వస్తుందని, లేదంటే GST ఏదో అవాయిడ్ చేస్తామని, ఇట్లాంటి విషయాల్లో చాలా ఈజీగా ఫ్రాడ్ అయిపోతున్నారు. ఇంత హెవీ అమౌంట్స్ని వీళ్ళు క్యారీ చేస్తూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఈజీ టార్గెట్ అయిపోతున్నారు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీస్. బికాజ్ ఏరియాలో అమౌంట్ ఉంది అని వాళ్ళు కమ్యూనికేట్ చేస్తాము, వాళ్ళంతా ఇంత ప్లాన్డ్గా ఒక ప్రాపర్ సిండికేట్గా ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్, అంటే గట్కేసర్ సైడ్ నుంచి, ఉప్పల్ సైడ్ నుంచి, ఇంకా ఫర్దర్ మేము దీంట్లో వెరిఫై చేస్తున్న టైంలో గట్కేసర్ సైడ్ కూడా వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి కూడా కొందరిని తెచ్చుకొని టైం దేవర్ వెరిఫైయింగ్కి అసలు అమౌంట్ ఎక్కడ పోయింది ఇదంతా వెరిఫై చేస్తాము. సో మెనీ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. సో బేసిక్ premise is easy money, to have a lavish lifestyle and get easy money. So youngsters say andaru, including this Rajesh Shamani, main mediator, is only 20-21 years old, 21-22 years old. Yeah. So atlanti person ni ina mediator la pettukoni complainant transactions he was taking it forward. So our request to the public is not to fall prey to this kind of schemes, not to itlanti evarana ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన తక్కువ రేట్లో ఇప్పిస్తాము ఇట్లాంటివి చెప్తున్నా వాళ్ళని నమ్మకండి.
ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.